అయ్యప్ప స్వామికి అరటి మందిరం కొబ్బరి మువ్వల పచ్చాతోరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ టు కంఠమహేశ్వర భజన బృందం యూట్యూబ్ ఛానల్. మాల ధరించినటువంటి కన్యస్వాములు గురుస్వాములు భక్తులు అయ్యప్ప పడి పూజలు చేస్తూ చూస్తూ ఉంటారు, అది మనందరూ తెలిసిందే. అయితే అయ్యప్ప స్వామి పడి పూజ చేయడానికి రెండు రకాలుగా చేస్తారు. అవి ఒకటి మంత్ర పూజ, రెండవది తంత్ర పూజ. ఈ మంత్ర పూజ అంటే ఏంటి, తంత్ర పూజ అంటే ఏమిటి అనేది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా అయ్యప్ప స్వామి పడి పూజ విషయానికి వస్తే, ఈ పడి పూజలో ఎక్కువగా అరటి మండపాలతో గుళ్ళు కట్టి స్వామివారి పూజలు నిర్వహిస్తుంటారు. ఇవి చాలా ఫేమస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అరటి మండపాలు కడుతున్నది బొర్రా శ్రీనివాసరావు గురుస్వామి ఆధ్వర్యంలోని కంఠమహేశ్వర భజన బృందం వారు, కొమరవోలు గ్రామం, నిజాంపట్నం మండలం, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ప్రస్తుతం అరటి మండపాలు కడుతూ ఉన్నారు. మొత్తం పూర్తయిన తర్వాత వీటి ఫైనల్ అవుట్లుక్ అనేది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. ముందుగా అరటి బొత్తలతో గుడి ఆకారంలో మండపాలు నిలబెట్టుకుని, తర్వాత వాటి మీద సన్నగా కోసిన అరటి బద్దలతో ఒకదానికి ఒకటి పేర్చుకుని మేకుల సహాయంతో పెట్టుకోవాలి. పూరీలు కప్పేటప్పుడు ఆకు పక్కన ఆకు వేసి పెడతారు కదా, సేమ్ అలాగే. అలా గుడి తయారైన తర్వాత తాజా పూలతో వాటి మీద వివిధ రకాలైన డిజైన్లతో డెకరేషన్ చేస్తారు మీరు చూస్తున్నట్లుగా. ఇంకా గుడి మొత్తం అయిన తర్వాత అయ్యప్ప స్వామి ధ్వజస్తంభం ఉంటుంది గుడి ముందు. ఆ ధ్వజస్తంభం మీద బాణం ఉంటుంది. ఇప్పుడు అరటి బొత్తతో బాణం షేప్లో తయారు చేస్తున్నారు చూడండి. ఇలా దీన్ని తయారు చేసిన ధ్వజస్తంభం మీద పెడతారు. ధ్వజస్తంభం గోల్డ్ రంగులో ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గోల్డ్ కలర్ ర్యాపర్ని యూజ్ చేసాము ధ్వజస్తంభం పెట్టడానికి. ఇలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయ్యప్ప స్వామి మండపంలో ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది చూడండి. అరటి బొత్తలతో పెట్టి తాజా పూలతో డెకరేషన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫైనల్ అవుట్లుక్. ఇలాంటి మండపంలో మీ అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమంలో కావాలి అని అనుకుంటే మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నెంబర్లు 9177350821, అలాగే 9959858088. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.